స్తోత్రమెస్సయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మరి దేవుని ఏర్పాట్లో ఉన్న వారులారా, మీ అందరికీ మరి క్రీస్తు నామములో సమాధానము కలుగునుగాక అని ప్రకటిస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా అని మిమ్మల్ని ప్రతి దినము మిమ్మల్ని బలపరుస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. దేవునికి దగ్గర అవ్వాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ మాటలను మీరు అలక్ష్యం చేయక మరి లక్ష్యంతో దేవునికి దగ్గర అవ్వాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి దేవుడు మనలను ప్రేమించి మనకిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావేమో, నాకు సహాయము వీళ్ళు చేస్తే బాగుండు, వాళ్ళు చేస్తే బాగుండు, ఎవరైనా చేస్తే బాగుండు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భయపడకు, దిగులు చెందకు. నీ పరిస్థితి బాగోలేదా? నేను నీకు సహాయం చేస్తానని నా ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆపదలో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, బలహీనతల మధ్య కొట్టుమిట్లు ఆడుతున్నారో, కృంగిన స్థితిలో ఉన్నారో, అలాగే మరి అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఒకవేళ మీరు ఉంటే, ఇంక నాకు దిక్కేంటి, నా బ్రతికేంటి అని ఒకవేళ నువ్వు అనుకున్న పరిస్థితికి వస్తే, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటే, నీకు శుభవార్త. నా ప్రభు నిన్ను ఆదుకోబోతున్నాడు, నిన్ను మరి బలపరచబోతున్నాడు, అలాగే నీకు సహాయం చేయబోతున్నాడు. కనుక మరి ప్రతి ఒక్కరూ ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. నీ పరిస్థితి ఏదైనా నువ్వు సరే కృంగిపోవద్దు, జడియొద్దు, ముందుకు సాగిపోవాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం, ఈ దేవుడి మాటలు మరి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము మీరు ఇస్తున్నారు ప్రభా వాగ్దానం. అవును తండ్రి, ఎంతమంది ప్రజలు భయభక్తులతో నీకు దగ్గరగా జీవించడానికి, నీకు దగ్గరగా రావడానికి యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఎంతమందో ప్రజలు నా తండ్రి నేను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, నీకు దగ్గరగా జీవించడం ప్రయత్నిస్తారు. వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని, సమాధానాన్ని దయచేయమని, వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయంలో తండ్రి యవనస్తులు ఉన్నారు, చక్కటి సంబంధాలను గంజమని ప్రార్థిస్తున్నారు. రోగులు ఉన్నారు ప్రభా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నారు ప్రభా. అనేకమైన యవనస్తులు అనేకమైన పాపాలకు నాయన, శాపాలకు బానిసలై వ్యసనాలకు గురైన తండ్రి తమ జీవితాలు పాడు చేసుకుంటారు. వారందరినీ మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ నీ రక్షణలోకి వచ్చుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, అలాగే ప్రభా భారతదేశాన్ని ప్రభా రక్షణతో నింపమని, భారతదేశానికి రక్షణ దయచేయమని, కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రార్థన అవసరత కోరుతున్న ప్రభా అంశాలు ఉన్నాయి. ప్రతి చోట నీ కార్యము జరుగునుగా కానీ ప్రార్థిస్తూ, అలాగే తండ్రి ఈ దినం ఎవరిది మ్యారేజ్ అయిన బర్త్డే బిడ్డలను దీవిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డ, ప్రభు మనందరినీ బలపరిచారు. కనుక మరి ఈ వీడియోలు, ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇది అనేక మందికి స్ప్రెడ్ అవుతుంది. కనుక మరి దేవుని మాటను అనేక మందికి చేరవేసిన వారిలో మీరు మరి భాగస్వాములు అవుతారని తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.